డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. సో ఈ క్లాస్లో మనం ఇంటిగ్రేషన్లో 8B ఎక్సర్సైజ్లోని రోమన్ 2 నుంచి రోమన్ 2లో 21 సమ్స్ నుంచి మనం చేద్దాము. ఓకే, ఇందులో ఫస్ట్ 21st క్వశ్చన్ చూడండి. ఇంటర్లో 1 + log x హోల్ పవర్ n బై ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఇందులో చూడండి దేని టీ అనుకోవాలి. చూడండి dx బై ఎక్స్ అనేది dtలో వెళ్ళిపోయేటట్టు ఒక టీని చూజ్ చేసుకోవాలి. అదేమవుద్దంటే 1 + log x అనమాట. సో పుట్ t ఈక్వల్స్ టు 1 + log x. Okay, then dt equals to 1కి డెరివేటివ్ 0 plus log x 1/x into dx. So this implies dt equals to what? 1/x dx. Therefore integral of 1 + log x whole power of n by x dx equals to integral of 1 + log x అంటే ఏంటి? t. సో t పవర్ ఆఫ్ n బై dx బై x అంటే dt. సో ఇదే ఫామ్లో ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్పోరెంట్ ఫామ్లో ఉంది కదా. మరి ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్పోరెంట్ ఫామ్లో ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఈక్వల్స్ టు x పవర్ n + 1 బై n + 1 కదా, ఇదే కదా ఫార్ములా. సో అది ఇక్కడ రాసేస్తే ఏమవుతుంది? t పవర్ n + 1 బై n + 1 ప్లస్ c. సో t పవర్ n + 1 t అంటే ఏంటి? ఇక్కడ 1 + log x అంటే 1 + log x హోల్ పవర్ n + 1 బై n + 1 ప్లస్ సి. ఇదనమాట ఆన్సర్. ఓకేనా? ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి. ఓకే, నెక్స్ట్ చూడండి 22nd క్వశ్చన్. ఇందులో చూడండి మళ్ళీ dx బై ఎక్స్ అని ఉంది చూసారా. సో dx బై ఎక్స్ ఉంది కాబట్టి దేని టీ అనుకోవాలి? మళ్ళీ log x అని టీ అనుకోవాలి. సో పుట్ t ఈక్వల్స్ టు వాట్? t ఈక్వల్స్ టు log x. దెన్ dt ఈక్వల్స్ టు log xకి డెరివేటివ్ 1/x ఇంటూ dx. ఓకే, సో dx బై ఎక్స్ ఉన్న దగ్గర ఏమవుతుందంటే 1/x వస్తుంది. ఓకే, దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ cos log x బై ఎక్స్ dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి ఇంటిగ్రేషన్ మొత్తం ఎక్స్లో ఉంది, మొత్తం టీలో కన్వర్ట్ చేయాలి. సో కాస్ ఆఫ్ log x అంటే ఏంటి? t. సో కాస్ t ఇంటూ dx బై ఎక్స్ అంటే dt. ఓకే, పెద్ద అయిపోయింది. ఈక్వల్స్ టు కాస్టిక్ ఇంటిగ్రేషన్ ఏంటి? సైన్ టీ ప్లస్ సి. సైన్ వాట్ ఈస్ టీ? టీ అంటే ఏంటి? log x. సో ప్లస్ సి. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఎంత వచ్చింది? సో లాస్ట్లో మీకు నాకు ప్లేస్ ఉంటే రాస్తాను ఇలాగా, ప్లేస్ లేకపోతే మాత్రం రాయను. చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఇలా రాయాలి ఎప్పుడు, కంక్లూషన్ చివరిలో ఎప్పుడు కూడా ఇలా రాయాలి. సైన్ ఆఫ్ log x ప్లస్ సి. ఇది 22nd క్వశ్చన్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుందాము. నెక్స్ట్ 23rd చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ cos √x బై √x dx అని ఉంది. సో ఇక్కడేమనుకుంటామంటే చూడండి dx బై √x అది dtలోకి రావాలి. సో దీని సబ్స్టిట్యూషన్ ఏంటంటే t ఈజ్ ఈక్వల్స్ టు √x. t ఈక్వల్స్ టు √x. దెన్ dt ఈక్వల్స్ టు dxకి √xకి డెరివేటివ్ ఏంటంటే 1/2 √x ఇంటూ dx. ఓకే, కావాల్సి ఇక్కడ ఫార్ములా రాసుకుందాము. d/dx ఆఫ్ √x ఈక్వల్స్ టు 1/2 √x. ఓకే, దేర్ఫోర్ మనకు కావాల్సింది ఏంటి? dx బై √x కావాలి, కానీ ఇక్కడ 2 కదా ఉంది. సో 2 ని అవతల తీసుకొచ్చండి. దేర్ఫోర్ dx బై √x ఈక్వల్స్ టు 2dt అనమాట. ఈక్వల్స్ టు ఎంత? 2dt. దేర్ఫోర్ మొత్తాన్ని ఇచ్చిన ఇంటిగ్రల్ తీసుకోండి. కాస్ ఆఫ్ √x బై √x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఆఫ్ √x అంటే ఏంటి? t ఇంటూ మరి dx అంటే ఏంటి వచ్చింది? ఓకే, ఇంకా దీన్ని ఇంకా మార్చాలి. ఒక పని చేద్దాం అన్నట్టు, కాస్ √x సరిపోయింది. dx బై √x అంటే ఎంత? 2dt. సో 2 బయట తీసుకొచ్చండి. 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ t dt అంటే ఏమవుతుంది? 2 ఇంటూ కాస్టిక్ ఇంటిగ్రేషను సైన్ t ప్లస్ సి అంటే 2 ఇంటూ సైన్ ఆఫ్ t అంటే ఏంటి? t అంటే √x. సో ఆన్సర్ ఏమవుతుందంటే 2 sin √x ప్లస్ సి అనమాట. ఓకే, సో దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు కోషెంట్ ఫామ్లో ఉంది కదా, f(x/g(x) ఫామ్లో ఉంది కదా. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే కింద ఉన్న దాని సమయంలో f(x) అనుకుంటే దీని డెరివేటివ్ చూడండి పైన వస్తుంది. x² డెరివేటివ్ ఏంటి? 2x, x డెరివేటివ్ ఏంటి? 1. సో దీని డెరివేటివ్ 1 డెరివేటివ్ 0.
అంటే దీని డెరివేటివ్ పైన ఉంది కదా. సో ఇప్పుడు వెంటనే మనకి ఈ ఫార్ములా ఐడియా వచ్చేయాలి. ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఫార్ములా మనకి ఐడియా వచ్చేయాలి. సో దేన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం, ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. సో పుట్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనుకోండి. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ప్లస్ ఎక్స్ డెరివేటివ్ 1. ఓకే, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 dx ఈక్వల్స్ టు, జాగ్రత్త చూడండి, 2x ప్లస్ 1 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఆ ఫార్ములా వచ్చిందా లేదా. సో దీని నుంచి ఏమవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. ఓకే, సో ఈ ఫార్ములాని మాత్రం మీరు బ్రెయిన్లో ఉంచుకోవాలి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి. నెక్స్ట్ 25th క్వశ్చన్. ఇది కూడా చూడండి, న్యూమరేటర్లో ఈ కాన్స్టెంట్స్ని పక్కన పెట్టండి, ఏబిసిలు పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి ఎక్స్ పవర్ n - 1 కదా ఉంది, అది దేని యొక్క డెరివేటివ్, ఎక్స్ పవర్ n డెరివేటివ్. ఎక్స్ పవర్ n డెరివేటివ్ ఏంటి, n ఇంటూ ఎక్స్ పవర్ n - 1. సో డెరివేటివ్ పైన ఉంది కదా, సో ఎక్స్ పవర్ n ఉన్న టర్మ్ని టీ అనుకోవాలి. సో ఎక్స్ పవర్ n టర్మ్ అంటే ఏంటి, ఇదే కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. సో డినామినేటర్ ఉందని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. సేమ్ ఇదే ఫార్ములా వాడతాం మనం. సో ఇయర్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, బి, అదే ఏమనుకుంటాం, బి ఎక్స్ పవర్ n ప్లస్ సి. దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఎక్స్ పవర్ n డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ పవర్ n - 1 ప్లస్ సి డెరివేటివ్ 0. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, ఏ ఎక్స్ పవర్ n - 1 కావాలి కదా. సో ముందు ఎక్స్ పవర్ n - 1 వాల్యూ కడదాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు bn ఎక్స్ పవర్ n - 1. సో దిస్ ఇంప్లైస్ మనకి ఏం కావాలి, ఎక్స్ పవర్ n - 1 కావాలి. ఎక్స్ పవర్ n - 1 అంటే ఏమవుతుంది చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై కదా, ఇది తీసేయండి అంటే ఇది యువతలకు వస్తుంది, బై బిఎన్. ఓకే, సో నో క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఇంటర్లో ఆఫ్ ఏ ఎక్స్ పవర్ n - 1 బై బి ఎక్స్ పవర్ n ప్లస్ సి డిఎక్స్ ఈక్వల్స్ టు, సో ఏ కాన్స్టెంట్ కాబట్టి బయట తీసేద్దాం. ఇంటర్లో ఆఫ్ చూడండి ఎక్స్ పవర్ n - 1 ఇంటూ డిఎక్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై బిఎన్ ఇంటూ బిఎక్స్ పవర్ n ప్లస్ సి అంటే ఏంటి, అదేమనుకున్నాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మామూలు డిఎక్స్కి డిఎక్స్ వస్తుంది, ఈక్వల్స్ టు ఏ ఇంటూ, చూడండి ఇది కాన్స్టెంట్ కదా, సో ఏ బై బిఎన్ తీసేద్దాము. ఇంటర్లో ఆఫ్ ఇదంతా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఏ బై బిఎన్ ఇంటూ ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి మళ్ళీ ఇదే ఫార్ములా ఏంటి, లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఏ బై బిఎన్ ఇంటూ లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటో రాసియండి, ఏంటి, బిఎక్స్ పవర్ n ప్లస్ సి ప్లస్ సి. ఓకే, సో ఈ సి వేరు, ఈ సి వేరు, ఈ సి క్వశ్చన్లో సి, ఇదేంటంటే సి అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్, కావాల్స్తే సి డాష్ అని రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సి డాష్ అని రాసుకోండి, మనం ఏదైనా రాసుకోవచ్చు, లేదా కే అని రాయొచ్చు, మీ ఇష్టం. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే అమ్మా, చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్లో ఆఫ్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. సో చూడడానికి అన్ని లాగ్లో ఉంటే కన్ఫ్యూజ్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ అసలు చాలా ఈజీ అనమాట. ఇది ఏదైతే ఉందో దీన్ని టీ అనుకుంటే సరిపోతుంది. ఓకే, పుట్ లాగ్ ఆఫ్ అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్, దెన్ డిటీ ఈక్వల్స్ టు, దీని డెరివేటివ్ చెప్పండి, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్ కదా మనకి, వాట్ ఈస్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్, 1 బై ఎక్స్ కదా. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, లాగ్ ఎక్స్ ఉంది, అంటే 1 బై లాగ్ ఎక్స్ ఇంటూ ఇదంతా ఎక్స్ అనుకుందాం. మళ్ళీ లాగ్ ఎక్స్కి ఇంకోసారి డెరివేటివ్ కట్టాలి, అంటే అదేమవుతుంది, మళ్ళీ 1 బై ఎక్స్ డిఎక్స్. ఓకే, సో దేర్ ఫోర్ డిటీ ఎంత వచ్చింది,
దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/x log x dx. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, దీని డెరివేటివ్ log x ఫామ్లో ఉంది. log x డెరివేటివ్ 1/x కాబట్టి 1/x, x అంటే log x రాశాను. మళ్ళీ log x డెరివేటివ్ ఇన్సైడ్ ఫంక్షన్, సో log x డెరివేటివ్ మళ్ళీ 1/x. ఓకే, ఇది ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ sin x క్యూబ్ ఉందనుకోండి, దీని డెరివేటివ్ ఏంటి, సైన్ ఉంది కాబట్టి cos x క్యూబ్ ఇంటూ మళ్ళీ x క్యూబ్ డెరివేటివ్ కడతాం ఇంటూ 3x² అని, అలాగనమాట మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాము. ఓకే, సో ఆ విధంగా ఇది చెయ్యాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు therefore dt ఈజ్ ఈక్వల్స్ టు 1/x log x ఇంటూ dx. therefore ఇంటిగ్రల్ ఆఫ్ 1/x log x ఇంటూ log of log x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 చూడండి జాగ్రత్తగా, మొత్తం అన్ని xలో ఉన్నాయి కదా, మనం టీలో కన్వర్ట్ చేసేయాలి. చూడండి ఒకసారి రాస్తాను కావాల్సింది, దీన్ని 1/log of log x ఇంటూ 1/ ముందుకు రాస్తున్నాను x log x ఇంటూ dx. జస్ట్ రీఅరేంజ్మెంట్ చేశాను అంతే. దిస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/log of log x అంటే ఏమనుకున్నాము, t. సో 1/t ఇంటూ 1/x log x dx. 1/x log x dx అంటే ఏంటి, dt. సో 1/t dt అంటే ఎంత, log mod t ప్లస్ c. అంటే log mod t అంటే ఏంటి, వాట్ ఈస్ t, log of log x. ఓకేనా, ప్లస్ c. సో ఇది చూడడానికి కొంచెం భయంకరంగా కనిపిస్తుంది కానీ చాలా ఈజీ అనమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ cot hx dx. సో దీన్ని మనం ఏమనుకోవడానికి లేదు. సో మనం ఏం చేస్తాం, దీన్ని కొంచెం అరేంజ్ చేయాలన్నమాట. సో cot hx dx. సో దీన్ని ఎలా రాస్తాము, cos hx బై sin hx dx. ఇది అందరికీ తెలిసింది కదా. చూడండి దీని డెరివేటివ్ పైన ఉంది కదా. సో పుట్ t ఈక్వల్స్ టు sin hx dx. దిస్ ఎంప్లైస్ dt ఈక్వల్స్ టు sin hx డెరివేటివ్ cos hx ఇంటూ t అంటే sin hx, cos hx ఇంటూ dx. ఓకే, therefore ఇంటిగ్రల్ ఆఫ్ cot hx dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి cos hx dx అంటే ఏంటి, dt. సో dt బై sin hx అంటే t. సో dt బై t అంటే 1/t అంటే ఏంటి, ఇది ఇంటిగ్రల్ ఆఫ్ 1/t ఇంటూ dt కదా. సో దీనికి ఇంటిగ్రేషన్ ఏంటి, log mod t ప్లస్ c అంటే ఎంత వస్తుంది, log mod t అంటే వాట్ ఈస్ t, sin hx. చూసారా, ఇవన్నీ నోట్ లెక్కలు ఇవన్నీ. సో log mod sin hx ప్లస్ c. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 - 4x² dx అని ఉంది. ఇక్కడ చూడండి 4x² ఎలా రాయొచ్చు, 2x² అని రాయొచ్చు కదా. అంటే 1/√1 - 2x² dx. సో ఈ లోపల ఏదైతే ఉందో దాన్ని t అనుకోండి. సో పుట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2x, దెన్ tకి డెరివేటివ్ dt ఈక్వల్స్ టు 2 ఇంటూ x డెరివేటివ్ dx. సో dt ఈజ్ ఈక్వల్స్ టు 2dx అంటే అప్పుడు dx ఏమవుతుంది, ఆఫ్ dt. dx ప్లస్లో ఆఫ్ dt. దేర్ఫోర్ ఇచ్చిన సమ్ 1/√1 - 4x² dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 మరి 4x² అంటే 4x అంటే 2x కదా, రాసుకున్నాను కదా ఉన్నట్టు. 2x అంటే ఏంటి, t అంటే 1 - t² ఇంటూ మరి dx అంటే ఆఫ్ dt. సో ఆఫ్ ముందుకు వచ్చేస్తుంది, ఆఫ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 - t² dt ఈక్వల్స్ టు 1/2 ఇంటూ మరి దీనికి ఇంటిగ్రేషన్ ఎంత వస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ √1 - x² ఏంటిది, sin ఇన్వర్స్ x ప్లస్ c. తెలుసు కదా ఫార్ములా మనకి. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, sin ఇన్వర్స్ x ప్లస్ c. సో ఆఫ్ x మీన్స్ వాట్ ఇయర్, t. సో sin ఇన్వర్స్ ఆఫ్ x అంటే t అంటే ఏమనుకున్నాం మనం, 2x కదా అనుకున్నాం. సో t ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ c. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. అసలు ఇది డైరెక్ట్ ఫార్ములానే 1/√25 + x² dx కదా ఉంది. దీన్ని ఎలా రాస్తాము, 1/√25 అంటే 5² ప్లస్ x² d². ఇది ఏ ఫార్ములా ఉంది చూడండి, ఫార్ములా ఏంటి రాస్తున్నాను, ఫార్ములా
దీన్ని చెరిపేస్తాను. ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ 1/√a² + x² dx. ఫార్ములా ఏంటి? sin h ఇన్వర్స్ ఆఫ్ x/a. sin h ఇన్వర్స్ ఆఫ్ x/a. సో ఇక్కడ చూడండి, ఏ ప్లేస్లో ఎంత ఉంది? 5 ఉంది. సో ఏమవుతుంది? sin h ఇన్వర్స్ ఆఫ్ x/5 అయిపోయింది. సో sin h ఇన్వర్స్ ఆఫ్ x/5 ప్లస్ c. సో దీన్ని మనం లాగుల్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంచేసిన ప్రాబ్లం లేదు. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, చూడండి అమ్మ, 30th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు రూట్లో ఏదైతే ఉంది ఫంక్షన్ చూసారా, రూట్ ఫంక్షన్, దీన్ని టీ అనుకోవాలి. సో పుట్ t ఈజ్ ఈక్వల్స్ టు √ ఆఫ్ x+2. దెన్ టీకి డెరివేటివ్ dt ఇంటూ, ఇప్పుడు రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది. రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2√x అంటే 1/2 ఆఫ్ x+2 ఇంటూ x+2 యొక్క డెరివేటివ్ అంటే dx + 2కి 0 అంటే దిస్ ఇంప్లైస్ ఎంత వస్తుంది? ఇప్పుడు dx/√x+2 కదా ఉంది. సో ఏమవుతుంది? dx/√x+2 ఈక్వల్స్ టు ఈ 2ని అవతల తీసుకొచ్చేయండి. ఎంత వస్తుంది? 2dt. ఎంతమ్మా? 2dt. ఓకే, దేర్ఫోర్ ఇచ్చిన మొత్తాన్ని కన్వర్ట్ చేసేయండి. 1/x+3 ఇంటూ √ ఆఫ్ x+2. మొత్తం xని టీలో కన్వర్ట్ చేసేయండి. 1/. ఇప్పుడు దీనికంటే ముందు ఇప్పుడు x+3 అంటే ఎంత చూడాలి. ఓకే, చూడండి. దెన్ స్క్వేర్ చేయండి, దీన్ని స్క్వేర్ చేయండి. t² ఈక్వల్స్ టు x+2. దిస్ ఇంప్లైస్ మనకి x+3 కావాలి. సో 1 యాడ్ చేయండి. అంటే ఏమవుతుంది? t² + 1 ఈజ్ ఈక్వల్స్ టు x+3. సో x+3కి బదులు ఏం తీసుకోవచ్చు మనం? t² + 1 తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమవుతుంది? t² + 1 ఇంటూ dx/√x+2 అంటే చూడండి, dx/√x+2 ఎంత వచ్చింది? 2dt అనమాట. సో 2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dt/t² + 1. t² + 1 దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇదే ఫామ్లో ఉంది. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² + 1? tan ఇన్వర్స్ x కదా, x² + 1 అన్నా 1 + x² అన్నా ఒకటే. సో ఎంత వస్తుంది? tan ఇన్వర్స్ x ప్లస్ c. ఓకే, ఇక్కడ x ప్లేస్లో ఎంత ఉంది? t ఉంది. అంటే 2 tan ఇన్వర్స్ t ప్లస్ c. సో 2 tan ఇన్వర్స్ t అంటే ఏంటమ్మా? t, వాట్ ఈస్ t? √x+2 ప్లస్ c. వెరీ 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 ఇంపార్టెంట్ సమ్ ఇది. చాలాసార్లు 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడిగాడు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 + sin 2x dx. దీనికి ఏం చేస్తామంటే మనం sin 2xని ట్యాన్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. sin 2xని ఇందులో కన్వర్ట్ చేయాలి, tan 2xలో. సో ఒకసారి sin 2xే కాదు, sin 2x, cos 2x, tan 2x 3 ఇక్కడ రాస్తాను. అవి మీరు బ్రెయిన్లో ఉండాలి. సో ఒకదాన్ని పిలిచామంటే మిగతా 2 వచ్చేయాలన్నమాట. అవి రీకాల్ తీసుకోవాలి. సో చూడండి, sin 2x ఫార్ములా ఏంటంటే 2 tan x / 1 + tan² x ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. అలాగే cos 2x ఫార్ములా ఏంటంటే 1 - tan² x / 1 + tan² x. tan 2x ఫార్ములా ఏంటంటే 2 tan x / 1 - tan². ఈ 3 మనకి ఎప్పుడు రావాలి, గుర్తుపెట్టుకొని. చాలా 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 ఇంపార్టెంట్. మనకి ఇవి మీకు డెరివేటివ్స్లో కూడా బాగా యూజ్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ముందు దీన్ని ఆ విధంగా కన్వర్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 + sin 2x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 + sin 2xని ఏమని రాయమని చెప్పాను. ఇప్పుడు నేను ట్యాన్లోకి రాస్తే 2 tan x / 1 + tan² x dx. అవునా? ఇప్పుడు దీనికి ఎల్సిఎం కట్టేయండి. డినామినేటర్లో ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కడితే ఇక్కడ /1, ఇక్కడేమో 1 + tan² x అని వస్తుంది. ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోతుంది, మీ అందరికీ తెలిసింది. సో 1 + tan² x ప్లస్ ఇది ఎంత వస్తుంది? 2 tan x ఇంటూ dx. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు, 6th క్లాస్ 7th క్లాస్ నుంచి కూడా ఎల్సిఎం కట్టడం ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ ఇంటర్లో ఇప్పుడు 1 + tan² x ఉంది కదా, పైకి వెళ్ళిపోతుంది. బట్ 1 + tan² x అంటే మనకి ఏం తెలుసు? వాట్ ఈజ్ 1 + tan² x? sec² x అని తెలుసు కదా. ఓకే, సో పైకి తీసుకెళ్ళిపోండి, ఏమవుతుంది? sec² x dx బై, ఇక్కడ జాగ్రత్త చూడండి, 1 అంటే 1² a² + b² + 2ab అంటే ఏమవుతుంది? a + b హోల్ స్క్వేర్ అంటే ఎంత? 1 + tan x హోల్ స్క్వేర్. ఓకే, సో ఇదంతా ఏమైంది? ఇంటర్లో sec² x dx బై 1 + tan x హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు నేను
ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. నేను ఈ ఫార్ములాస్ రబ్ చేసి దీన్ని కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. న్యూమరేటర్లో ఏముంది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కదా ఉంది. సో డినామినేటర్లో ఏదో ఒక దాని టీ అనుకుంటే సీకెంట్ స్క్వేర్ రావాలి. సో ఇప్పుడు ఏమనుకుంటే డినామినేటర్ ఏముంది ఇక్కడ 1 + tan x ఉంది, మొత్తాన్ని టీ అనుకోండి. సో పుట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 + tan x తీసుకోండి. సో దెన్ టీకి డెరివేటివ్ ఏంటి, డిటీ కదా. సో డిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1 0 tan xకి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దేర్ ఫోర్ వాట్ ఈజ్ డిటీ, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉన్న చోటల్లా మనం ఏంటి రాయాలి, డిటీ రాసేయాలి. సో దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇక్కడ రాసివచ్చు ఈక్వల్ టు కిందని ఇలా కిందని రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు అంటే ఇది సైడ్కి వస్తుంది, దీని కింద సైడ్కి వస్తుంది, ఇలా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కాదు, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, డిటీ బై 1 + tan x అంటే ఏంటి, టీ స్క్వేర్. ఇలా రాసుకోండి పక్కన, ఈక్వల్స్ టు డిటీ బై 1 + t స్క్వేర్. ఇప్పుడు చూడండి దీనికి ఇంటిగ్రేషన్ ఏంటి, వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ డిటీ బై 1 + డిటీ బై టీ స్క్వేర్ -1/t ఎంత, -1/t. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -1/t అంటే ఏంటి, 1 + tan x ప్లస్ c. సో ఇదనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సమ్ కూడా చాలాసార్లు అడిగాడు. ఓకే, స్క్రీన్ షాట్. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ x² + 1/x⁴ + 1 dx అని ఉంది. సో దీన్ని కొంచెం ఇంటిగ్రేషన్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా అడ్జస్ట్ చేస్తామంటే ముందు ఇచ్చింది ఒకసారి రాస్తాం, x² + 1/x⁴ + 1 dx. ఇప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ x² చేత డివైడ్ చేయాలి. దేని చేత డివైడ్ చేయాలి, x² చేస్తే ఎంత వస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ x² + 1/x² బై x⁴ + 1/x² dx. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x² అంటే 1 ప్లస్ 1/x² బై x⁴/x² అంటే ఎంత వస్తుంది, x² ప్లస్ ఇది ఎంత వస్తుంది, 1/x² dx. ఓకే, ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఎలా చేస్తామంటే చూడండి, కొంచెం బాగా ఆలోచించాలి. ఇది ఏదో ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అవ్వాలి కదా, ఇది ఏదో ఫంక్షన్ యొక్క డెరివేటివ్ కావాలి కదా, అంటే దీని యొక్క ఇంటిగ్రేషన్ కదా అది అవుతుంది. సో మామూలుగా దీని ఇంటిగ్రేషన్ కట్టు చూడండి, ఎలా ఆలోచించండి. 1కి ఇంటిగ్రేషన్ ఏంటి, x, 1/x² ఇంటిగ్రేషన్ ఏంటి, -1/x. సో దీన్ని t అనేసుకుందాం, అర్థమవుతుంది. ఇది మొత్తం నా డీటీలోకి పోవాలి, అంటే ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఇది అవ్వాలి అంటే అర్థం ఏంటి, దీని యొక్క ఇంటిగ్రేషన్ అది అవ్వాలి. సో దాన్ని t అనుకుందాం. t అంటే ఎంత వచ్చింది ఇప్పుడు ఇక్కడ, x - 1/x. సో పుట్ t ఈజ్ ఈక్వల్స్ టు x - 1/x. దెన్ dt ఎంత వస్తుంది చెప్పండి, dt ఈజ్ ఈక్వల్స్ టు xకి డెరివేటివ్ ఏమో 1 మైనస్ 1/x డెరివేటివ్ ఏమో -1/x². సో -1/x² అంటే ఎంత వచ్చింది, ఇంటూ dx రాయాలి. అంటే ఎంత వచ్చింది, 1 + 1/x² dx. అంటే dt ఏమవుతుంది మొత్తం, 1 + 1/x² dx. అంటే న్యూమరేటర్ ఉందంతా ఏముంది, dt అయిపోయింది. మరి వాట్ అబౌట్ దిస్ వన్. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే అండ్ ఇప్పుడు t ఇది కదా, సో దీన్ని ఒకసారి స్క్వేర్ చేసేయండి. టీకి t స్క్వేర్, వాట్ ఈస్ t స్క్వేర్, x - 1/x² ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, ఇది స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, x² మైనస్ 2 × x × 1/x 2 × x × 1/x ప్లస్ 1/x². ఓకే, అంటే ఎంత, x క్యాన్సిల్, x² మైనస్ 2 ప్లస్ 1/x². ఇది t² కదా, సో ఈ -2 ని తీసుకొచ్చేయండి. అంటే t² + 2 ఈజ్ ఈక్వల్స్ టు x² + 1/x². అంటే మనం ఏం చేస్తామంటే x² + 1/x² బదులు ఎంత తీసుకోవాలి, t² + 2 వేసుకోవాలి. దేర్ ఫోర్ గివెన్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు, ఒకసారి ఇచ్చింది రాద్దాం. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ x² + 1/x⁴ + 1 dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇది న్యూమరేటర్లో ఉన్నది, ఇది ఎంత వచ్చింది, dt బై దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎంత వచ్చింది ఇప్పుడు, t² + 2 dt బై t² + 2. సో ఇక్కడ 2ని ఎలా రాస్తాము, ఇంటిగ్రల్ ఆఫ్ dt బై t² ప్లస్ √2² అని రాయొచ్చు కదా, √2². సో ఇది ఏ ఫామ్లో ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ dx బై x² a² + x² అంటే 1/a tan 1 x/a. అంటే 1/a అంటే ఏంటి, √2 tan 1
t/√2 ప్లస్ సి. ఓకే, సో ఇది చెప్పేస్తున్నాను, లేకపోతే అవసరం లేదండి. 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే ఏంటి, x ప్లస్ 1/x/√2 ప్లస్ సి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్, బోర్డు చిన్నది తప్పదు మరి, x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1/√2 ఇంటూ x ప్లస్ సి. ఓకే, ఒకసారి మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ సమ్మని ఏం చేసాము, ఎక్స్ స్క్వేర్ చేత న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ చేసాము. సో డివైడ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇలా స్ప్లిట్ చేసాము. సో మనం ఎలా ఆలోచించాలంటే ఇది ఏ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అవుతుందో చూసుకోవాలి, అంటే దీని యొక్క ఇంటిగ్రేషన్ అది అవుతుంది అనాలి. సో 1కి ఇంటిగ్రేషన్ ఏమో ఎక్స్, 1/x² ఇంటిగ్రేషన్ ఏమో -1/x, అంటే x మైనస్ 1/x, దాన్ని ఏమనుకుంటున్నాం అంటే టీ అనుకుంటున్నాం. ఓకే, అప్పుడు dt ఎంత వచ్చింది, మళ్ళీ 1 ప్లస్ 1/x² ఇంటూ dx ఏమైంది, అది dt అయిపోయింది. ఓకే, ఇప్పుడు అలాగే మనకి t² కావాలి. సో t² ఎంత వచ్చింది మనకి, x² - 2 ప్లస్ 1/x² అయింది. సో x² ప్లస్ 1/x² ఏమవుతుంది, ఈ 2 యువతలకు వస్తే t² ప్లస్ 2 అవుతుంది. ఓకే, దేర్ఫోర్ ఇచ్చిన సమ్ అంతా ఏమైంది, x ప్లస్ 1 ప్లస్ 1/x² dx అంతా dt అయింది. కిందని ఏముంది, x² ప్లస్ 1/x² ఏమైందంటే t² ప్లస్ 2 అయింది. సో మళ్ళీ దీన్ని ఎలా రాస్తాం, t² ప్లస్ √2 హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఇదే ఫామ్లో ఉంది, 1/dt/x² ప్లస్ a² ఫామ్లో ఉంది, అంటే 1/a tan ఇన్వర్స్ x/a, అంటే 1/√2 tan ఇన్వర్స్ ఆఫ్ t/√2 ప్లస్ c, అంటే 1/√2 tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే x ప్లస్ 1/x/√2. ఎల్సిఎం కట్టేసాం, x ఇంటూ x అంటే x² ప్లస్ 1/x ఉంటుంది, x ఇంటూ √2 అంటే √2x అనమాట. వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇది, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు ఈ సమ్ చూడండి అమ్మా, ఇంటర్వల్ ఆఫ్ 1/cos² ప్లస్ sin 2x అని ఉంది. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే 1/cos² ప్లస్ sin 2x, sin 2xని ఎలా రాస్తామంటే 2 sin x cos x అని రాస్తాం. తెలుసు కదా ఫార్ములా, 2 sin x cos x dx since sin 2x ఈక్వల్స్ టు 2 sin x cos x. ఇప్పుడు ఏం చేస్తామంటే రెండిట్లోంచి cos² కామన్ తీసేయండి. cos² కామన్ తీస్తే 1/ ఇక్కడ cos² కామన్ తీసేస్తే ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఇక్కడ 2 sin x cos x బై cos² dx. ఓకే, ఇది cos² పైకి వెళ్తుంది కదా, అంటే ఇంటర్వల్ ఆఫ్ cos² పైకి వెళ్తే ఏమవుతుంది, sec² x dx బై 1 ప్లస్, చూడండి ఒక కాసు క్యాన్సిల్ అయిపోతుంది, ఎంత వస్తుంది, 2 tan x, 2 sin బై కాస్ tan కదా, 2 tan x dx. చూసారా, sec² x dx పైన ఉంది. సో దేని టీ అనుకుంటే సరిపోతుంది, tan t టర్మ్స్. tan t టర్మ్ ఏంటుంది ఇక్కడ, 1 ప్లస్ 2 tan x, మొత్తాన్ని టీ అని వేసుకోండి. సో పుట్ 1 ప్లస్ t ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 tan x. ఓకే, ఈ ఫామ్లో చెప్తున్నాను, ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ sec² x dx అంటే ఎంత కనిపించలేదు. ఓకే, dt బై వెయిట్ దీన్ని సింప్లిఫై చేయాలి కదా, టీకి డెరివేటివ్ dt ఈక్వల్స్ టు 1 డెరివేటివ్ 0 ప్లస్ 2 ఇంటూ tan x డెరివేటివ్ sec² x dx. ఓకే, దిస్ ఇంప్లైస్ నాకు sec² x dx కావాలి, అంటే ఇదేంటిది 2 sec² x dx. సో దిస్ ఇంప్లైస్ sec² x కావాలి, sec² x dx ఏమవుతుంది, ఎంత వస్తుంది, ఆఫ్ dt ఇక్కడ ఇంటూ 2 కదా ఉంది, యువతలకు వస్తే డివైడ్ చేస్తుంది, ఆఫ్ dt. దేర్ఫోర్ ఇచ్చిన ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ sec² x dx అంటే dt బై ఎంత, t కాదు, sec² x dx అంటే dt బై 2 కదా, సో dt బై 2 బై t అంటే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dt బై t. సో 1/2 ఇంటూ dt బై tకి ఇంటిగ్రేషన్ ఎంత వస్తుంది, log mod t ప్లస్ c, అంటే 1/2 ఇంటూ log mod t. t అంటే ఏంటి, ఏమనుకున్నాము, 1 ప్లస్ 2 tan x ప్లస్ c. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. 34th క్వశ్చన్ చూడండి, ఇంటర్వల్ ఆఫ్ √1 - sin 2x. ఇప్పుడు 1 - sin 2xని ఎలా రాస్తామంటే
దీన్ని సింప్లిఫై చేయాలి. 1 ఎలా రాస్తామంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ 2x ఎలా రాస్తామంటే 2 sin x cos x ఈక్వల్స్ టు ఇదే ఫామ్లో చూడండి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో ఉంది కదా, అంటే ఏమవుతుంది ఇది a మైనస్ b హోల్ స్క్వేర్. సో కాస్ x మైనస్ సైన్ x హోల్ స్క్వేర్. ఓకే, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ 2x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ x మైనస్ సైన్ x హోల్ స్క్వేర్ dx. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎంత వస్తుంది ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ x మైనస్ సైన్ x dx ఈక్వల్స్ టు ఇప్పుడు స్ప్లిట్ చేసి అంటే ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ x dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ x dx. కాస్ x ఇంటిగ్రేషన్ ఏంటి సైన్ x మైనస్ ఆఫ్ సైన్ x ఇంటిగ్రేషన్ ఏంటి మైనస్ కాస్ x ప్లస్ సి, అంటే ఎంత వస్తుందంటే సైన్ x ప్లస్ కాస్ x ప్లస్ సి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. అయితే ఇందులో చిన్న ఒక కండిషన్ ఉంది. ఇక్కడ ఒక డొమైన్ అని ఇచ్చాడు. ఆ డొమైన్ ఏంటంటే డొమైన్ 2n π/2n π మైనస్ 3π/4 2n π ప్లస్ π/4. అంటే ఈ ఎక్స్ వాల్యూ ఈ ఇంటర్వల్లో ఉందని అర్థం. అంటే ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అనేది పాజిటివ్ అవుతుంది. సో మనకు ఒకటి ఉంది కండిషన్, రూట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కాదు, ఎక్స్ ఎప్పటికీ కాదు, దాని వాల్యూ ఏంటంటే మోడ్ ఎక్స్. అంటే ఎక్స్ పాజిటివ్ అయిన ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ఉంది అనుకోండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి -2 అని రాయకూడదు, ఏంటంటే మోడ్ -2 అంటే 2 అనమాట. సో ఈ డొమైన్లో కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అనేది పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అని రాసాం. ఒకవేళ డొమైన్ మారిపోతే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ రాయడానికి లేదు. సో మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ దీన్నే మనం సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 sin x అని రాసుకున్నాం అనుకోండి, 2 sin x cos x అని. అప్పుడు ఎంత రావాలి ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రావాలి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది పూర్తిగా మారిపోతుంది మైనస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అని. సో ఈ డొమైన్లో ఇచ్చాడు కాబట్టి ఈ డొమైన్లో కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ పాజిటివ్ కాబట్టి సో రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మోడ్ ఎక్స్ వస్తుంది కాబట్టి ఇలా రాస్తాం అనమాట. అందువల్ల ఇక్కడ మెన్షన్ చేశాడు డొమైన్. ఓకేనా, సో మనం పెద్దగా సీరియస్గా తీసుకోం, బట్ ట్రిగ్నోమెట్రీ మాత్రం చాలా ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రీలో చెప్తాం అన్నమాట ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి అని చెప్పేసి అక్కడ వస్తుంది. ఓకే, సో ఈ సమ్మకు మాత్రం ఇదే కరెక్ట్. ఓకే, ఈ సమ్మకు మాత్రం మనం కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ తీసుకొని కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయినా సరే మనం రాయాలి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ఈ రోమన్లో 7 సమ్స్ ఉన్నాయి. ఈ 7 సమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఓకే, సో మీ వీడియో అందరికీ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.